ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. గుక్కెడు నీళ్లు దొరక్క జనమే కాదు పశువులు, పక్షులు కూడా అల్లాడుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా కరువు పరిస్థితులే కనిపిస్తున్నాయి. 2 ఏళ్లుగా వర్షాలు సరిగ్గా పడకపోవడంతో ఇందుకు కారణం. జిల్లా ప్రజల కరువు కష్టాలపై V6 స్పెషల్ స్టోరీ. నల్లగొండ జిల్లాను కరువు వెంటాడుతోంది. అడుగంటుతున్న భూగర్భ జలాలు జనానికి పరీక్ష పెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా యావరేజ్గా 15 మీటర్ల లోతుకు గ్రౌండ్ వాటర్ పడిపోయింది. మేళ్లచెరువు మండలంలో 39 మీటర్లకు, భువనగిరి మండలంలో 22 మీటర్లకు భూగర్భ జలాలు దిగిపోయాయి. 2 ఏళ్లుగా అవసరమైన వర్షాలు కురవకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది కరువు తీవ్రంగా ఉండడంతో భూగర్భ జలాలు మరింతగా తగ్గే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. నీటిని పొదుపుగా వాడడమే సమస్యకు పరిష్కారంగా చెబుతున్నారు. నీటి సమస్యని అధిగమించడానికి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. టోల్ ఫ్రీ నంబర్ ఒకటి పెట్టాము. గడిచిన 2 నెలల నుంచి గ్రామ స్థాయిలో 1004 సోర్సెస్ ద్వారా 666 హ్యాబిటేషన్స్లో ఫైరింగ్ కూడా చేసి వాటర్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. గడిచిన సంవత్సరం ఇదే రోజు నాడు కేవలం ఒక్క హ్యాబిటేషన్కే మనం ట్రాన్స్పోర్ట్ చేసాం. వాటరు డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా, తాగునీటి సమస్య లేకుండా ఇటు మనుషులకి కానీ అలాగే క్యాటిల్కి కానీ కూడా లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మంచినీళ్ల సమస్య ఒక్కటే కాదు, రోజు రోజుకు పెరుగుతున్న వడగాల్పులు కూడా నల్లగొండ జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం 8 దాటితే చాలు సాయంత్రం 6 గంటల వరకు వేడిగాళ్లు వీస్తూ ఉండడంతో వడదెబ్బతో చాలా మంది చనిపోతున్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 150 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తున్న అధికారులు మాత్రం 10 మందే వడదెబ్బ కారణంగా చనిపోయారని చెబుతున్నారు. నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతంలోనూ వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులోకి కొత్త నీరు రాలేదు. ఈ కారణంతో సాగర్ వాటర్ లెవెల్ డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. ఈసారి ఒక్క పంటకు కూడా నీళ్లందించలేని పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చడంలో కీలకమైన సాగర్ నుంచి ఉన్న కొద్ది నీటిని తాగునీటికి విడుదల చేయాలని జనం కోరుతున్నారు. మరోవైపు జిల్లాలో ఎక్కువగా ఉన్న బత్తాయి, నిమ్మ తోటలను బోర్లలో వచ్చే కాసింత నీటితోనే బతికించుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. అది కుదరకపోతే విధి లేక ట్యాంకర్ నీళ్లు తెప్పించుకుంటున్నారు. సాగర్ ఎడమ కాలువ SRSP నుంచి కుంటలు, చెరువులు నింపి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటలు ఎండిపోయి మా రైతులు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు సార్. నేను 3 ఎకరాలలో పొలం వరి నాటేశాను. వరి నాటేస్తే 1 ఎకరా కూడా మిగలలేదండి. అంతా పొలం అంతా ఎండిపోయిందండి. ప్రభుత్వం మా రైతుల పక్షాన కొంచెం దయదలిచి మా రైతులని, పశువులని, గొర్రెలని అన్నిటినీ కరువు కాటకాల నుంచి విముక్తి కలిగించాలని నేను ప్రభుత్వాన్ని చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జిల్లాలోని సంస్థ నారాయణపురం, చౌటుప్పల్, పోచంపల్లి మండలాల్లో కరువు ప్రతాపం చూపిస్తోంది. మర్రిగూడెం మండలం ఎర్రగండ్లపల్లి, కొండూరు, బట్లపల్లి, తందార్పల్లి గ్రామాలు, నాంపల్లి మండలం నరసింహులగూడెం, సుంకిశాల, మేళ్లవాయి, చుండూరు మండలంలోని దోనిపాముల, గండ్రపల్లి, గట్టుపల్లితో పాటు మనుగోడు మండలంలోనూ కరువు ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లోని బత్తాయి తోటలు దాదాపుగా ఎండిపోయాయి. అప్పులు చేసి సాగు చేస్తున్నా కనీసం పెట్టుబడి కూడా రాకుండా పోతోందని రైతు కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. కరువుతో భూములు అమ్ముకోవాల్సి వస్తోందని అన్నదాతలు చెబుతున్నారు. వర్షాలు లేక భూగర్భ జలాలు అడిగంటిపోయి బత్తాయి రైతులు తీవ్ర నష్టపోతున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజులల్లో. ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి చాలా తీవ్రమైన నష్టపోతున్నారు. వాటర్ లేక మొత్తం 7 సంవత్సరాల తోట అయిన తర్వాత మొత్తం ఎండిపోయి చాలా నష్టం వచ్చి మొత్తం కొట్టేసి ఇప్పుడు ఖాళీగా చేస్తున్నాము దాన్ని. నల్లగొండ జిల్లాలోనే వెనుకబడిన దేవరకొండ, చందంపేట, డెండి ప్రాంతాల్లో కరువు ప్రభావం జనాన్ని ఊళ్ల నుంచి వెళ్లగొడుతోంది. ముసలివాళ్లు, పిల్లలు తప్ప ఈ మండలాల్లో మిగతా ఎవరూ కనిపించడం లేదు. 90% ఇళ్లకు తాళాలే ఉంటున్నాయి. కనీసం తాగునీళ్లు కూడా లేకపోవడంతో ఉన్న పశువులను అమ్ముకొని జనం బతుకీడుస్తున్నారు. మరోవైపు జిల్లాలో 22 కరువు మండలాలనే ప్రకటించడంపై ప్రతిపక్షాలు సీరియస్ అవుతున్నాయి. నల్లగొండ మొత్తాన్ని కరువు జిల్లాగా డిక్లేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే కరువు జిల్లాగా నల్లగొండ జిల్లాని ప్రకటించాలి. రెండోది ఏంటంటే ప్రతి మండలానికి 10 కోట్ల రూపాయలు
కరువు నివారణ చర్యలు చేపట్టడానికి కేటాయించాలి. త్రాగునీరు లేక, పనులు లేక, అనారోగ్యానికి గురై పశువులకు మేత లేక, పశువులకు నీళ్ళు లేక ప్రభుత్వ అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు గ్రామాలు పర్యటించి పరిశీలించి వాళ్ళని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయబోతా ఉన్నాం. తీవ్ర కరువు కారణంగా పశువులు కూడా చెప్పడానికి వీలులేని బాధలు అనుభవిస్తున్నాయి. దీంతో పశుగ్రాసాన్ని ప్రభుత్వమే అందిస్తే బాగుంటుందని కొందరు రైతులు అంటున్నారు. వెంటనే రైతులకు కరువు భత్యమిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు మిర్యాలగూడ, దామరచెర్ల, నేరేడుచెర్ల, వేములపల్లి మండలాల్లో కరువు కారణంగా ఈసారి ఒక్క పంట కూడా పండలేదని ఆ ప్రాంతాల రైతులు చెబుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేస్తున్నా అవి ఏ మూలకు సరిపోవడం లేదు. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా బోరుబావులు కూడా తవ్వి చూశారు. కానీ నీళ్లు రాక మరింతగా నష్టాలు ఎదుర్కొన్నారు. తండాలు నీళ్ళు లేవు, బుడ్డని తండా మా నీళ్ళు లేవు, బాధపడుతున్నాం మేము. వారం ఒకసారి ట్యాంకర్ వస్తుంది, ఇంటికి ఒక బిందె నీళ్ళు వస్తలేదా. ట్యాంకర్ మా తండ కూడా మంచి లేవు. అందరు వార్డు మెంబర్ ఉన్నారు, ఎంపీటీస్ ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, అందరు కూడా ఏడు పట్టించలేదు మా తండకు. ఎండాకాలం ఎట్లా నీళ్ళు కదా, ఎండాకాలం చేస్తున్నాం బిందె ట్యాంకర్ వస్తుంది, ట్యాంకర్ ఒక రోజు బిందె పడుతున్నాం, మంచిగా ఒక బిందె. కోదాడ నియోజకవర్గంలోని మోతే, మునగాల, చిలుకూరు, కోదాడ, నడిగూడె మండలాల్లోనూ కరువు ప్రభావం ఎక్కువగా ఉంది. సాగర్ ఎడమ కాలువ పారుతున్నా చెరువులు నిండకపోతూ ఉండడంపై రైతులు సీరియస్ అవుతున్నారు. ఈ కాలువ నుంచి ఖమ్మంకు మాత్రమే నీటిని పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మేళ్ల చెరువు, గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి మండలాలు కరువుతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉండడంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయని, తీవ్రంగా వేడి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు, తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. మాకు చెర్లలో నీళ్ళు లేవు, వర్షాలు లేక చాలా ఇబ్బందులు అయ్యి మాకు గొర్రెలకు నీళ్ళు లేవు, బార్లకు నీళ్ళు లేవు. ఎట్లా చాలా కష్టం ఉంది, మాకు చాలా ఇబ్బంది ఉంది. చేను నాటు పెడితే 2 ఎకరాలు నాటు పెడితే మొత్తం ఎండిపోయింది. మొత్తం గొర్రెలను మేపేసినాం. 50,000 పెట్టుబడి వచ్చింది, మొత్తం లాస్ కింద వచ్చింది. అప్పు చేస్తే అప్పు లాసు, అంత లాస్ అయింది. ప్రభుత్వం వాళ్ళు మీరు దయచేస్తే మాకు జర కష్టాలు తీర్చిన లైటర్ చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు. ఇక సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్, చివెంల, పెన్పహాడ్ మండలాల్లో కరువు తీవ్రంగా ఉంది. పగలు కరెంటు సరఫరా అవుతున్న భూగర్భ జలాలు అడుగంటడంతో లాభం లేకుండా పోతోంది. కరువుతో దిగుబడి కూడా భారీగా పడిపోవడంతో మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తులే కనిపించడం మానేశాయి. ఇంత కష్టకాలంలో పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా గిట్టుబాటు ధర అందడం లేదన్న విమర్శలు మొదలయ్యాయి. దీంతో రైతులు ఆందోళనలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు భువనగిరి ప్రాంతంలోని బొమ్మల రామారం, వలిగొండ, బీబీనగర్, భువనగిరి మండలాల పరిస్థితి ఇలానే ఉంది. పచ్చగడ్డి లేక ఈ ప్రాంతాల్లోని గొర్రెలు చనిపోతున్నాయి. కొద్దిగా అందిన పంటకు గిట్టుబాటు రాకుండా పోతోంది. నల్గొండ జిల్లాలో 3,50,000 ఎకరాల్లో బత్తాయి తోటలుండి గతంలో. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో 1,50,000 ఎకరాలకే బత్తాయి తోటల సాగుబడి పడిపోయింది. కానీ గత సంవత్సరం వర్షాలు లేవు, ఈ సంవత్సరం కూడా వర్షాలు లేక భూగర్భ జలాలు అడగంటి. కరెంటు ఉన్నప్పటికి కూడా బత్తాయి తోటలు కాపాడుకోవటం చాలా కష్టకాలంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం నల్గొండ జిల్లా వ్యవసాయం పట్ల, ఉద్యానవన పంటల మీద దృష్టి సారించవలసిన అవసరం ఉన్నది. తుంగతుర్తి నియోజకవర్గంలోని గుండాల, అరవపల్లి, నూతన్కల్, తుంగతుర్తి మండలాల్లో కరువు ప్రభావం ఈసారి ఎక్కువగా కనిపిస్తోంది. అప్పు సప్పు చేసి బోర్లు వేసినా చుక్క రానంతగా భూగర్భ జలాలు పడిపోయాయి. అప్పులు తీర్చలేక నష్టాల పాలవుతున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే జాగ్రత్తలు తీసుకుంటే సమస్య పరిష్కరించొచ్చని కొందరు చెబుతున్నారు. బిక్కేరు వాగు మీదనే ఆధారపడి ఎంతోమంది జీవనోపాధిగా గడుపుకుంటున్నారు. కాబట్టి ఇసుక తీయడం వలన గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోతుంది, వాగులో కూడా వాటర్ తగ్గిపోతుంది, వాగు నుంచి తాగునీరు కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కఠిన చర్య తీసుకొని ఇసుక తీయకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇక జిల్లాలో కరువుపై ప్రతిపక్షాలు సీరియస్ అవుతున్నాయి. సహాయ చర్యల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శిస్తున్నాయి. కరువుపై అధ్యయనానికి పార్టీల సీనియర్లు రోజు పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. తాగడానికి నీళ్ళు లేక, పంట పొలాలకు నీళ్ళు అందకుండా పూర్తిగా రైతులు ఈరోజు వలసబాట పట్టి కూలీలుగా మారిపోతున్నారు. ఇవాళ పశుగాసం లేక, పశువులకు తాగడానికి నీళ్ళు లేక కబేలాలకు తరలింపబడుతున్నాయి. ఇంత విపత్తు సంభవించినప్పటికీ కానీ ఈరోజు నిమ్మకు నీరెత్తిగా మన కేసీఆర్ ప్రభుత్వం వివరిస్తున్నది.
ఓవరాల్గా నల్లగొండ జిల్లా కరువు కోరల్లో చిక్కిన విషయం స్పష్టమవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది.